నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హయత్ నగర్లో విజయవాడ జాతీయ రహదారిపై స్థానికుల ఆందోళన, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని ధర్నా. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నాహాలు, జీహెచ్ఎంసీ విభజనపై మంత్రులతో చర్చిస్తున్న సీఎం. రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలుకు కొనసాగుతున్న ఏర్పాట్లు, క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ సర్వేను వేగవంతం చేసిన అధికారులు. భద్రాద్రి జిల్లా కిన్నెరసాని వద్ద సందర్శకుల సందడి, ఇసుక తిన్నెలపై నడుస్తూ ఉత్సాహాన్ని నింపిన కలెక్టర్. అమెరికాలోని టెక్సాస్లో కుప్పకూలిన మెక్సికన్ నౌకాదళ విమానం, 5గురు నేవీ అధికారుల దుర్మరణం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్లలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. సర్పంచ్గా గెలుపొందిన కమ్లీబాయ్ పెంటయ్య ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో సౌజన్య అనే బాలిక కారు కింద పడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ర్యాలీలో కారు కింద పడలేదంటూ కమ్లీబాయ్ భర్త పెంటయ్య గ్రామస్తులతో వాదించారు. దీంతో గ్రామస్తులకు పెంటయ్యకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇరు వర్గాలను వెనక్కి పంపించారు. పోయింది మైసమ్మ దాటి పోయింది. అడుగు నా బిడ్డ ఇంటికి ఊరికొచ్చింది సారు. ఊరికొస్తాడు ఎవడే మా కారు ఉన్నాడు ఉంటే స్పీడ్గా పోయిండాడు. మెల్లగా పోయింటే టైర్ కింద వాడు ఏం కాకుండా తగ్గుతుండే, నా బిడ్డ బతుకుతుండే. సర్పంచ్దే అంట తాత, సర్పంచ్దే అంట. వాళ్ళు ఎవరు లేరు సర్పంచులు అంటానా, ఎవరో పోరాడు ఉన్నాడంట, నేను చూడలేను. పిల్లని 2 టైర్లు గద్దేసుకపోయినట్టు వేసుకపోయా తాత. వేసుకపోయిందాడు మిట్టు అని ఉరికిన ఊరికి టల్లగలన ఆనిట్లే పడ్డది. గెలిచారు వాళ్ళు ర్యాలీ తీసుకుంటే శాంతి తీసుకుంటే అయిపోతుండే. సరే వాళ్ళు బండి తీసుకుపోయారు, పిల్ల చనిపోయింది. వాళ్ళు శాంతి తీసుకుంటే అయిపోతుండే. కొద్దిగా ఆవేశపడ్డట్టున్నారు వాళ్ళు. దానికి చట్టరీత్యా చర్య తీసుకుంటే సరిపోతుంది. సర్పంచ్ గెలిచారు, వాళ్ళు చాలా ర్యాలీ తీసారు. ఆ ర్యాలీ తీసి ఆ పిల్లలు ఎవరు చూడకుండా అహంకారంతో పిల్లలను చంపేశారు. వేగంగా పిల్లలను బండ్లు ఇచ్చి లైసెన్స్ లేని పిల్లలకు, పిల్లలకు బండ్లు ఇచ్చి ఇచ్చేసారు. అహంకారంతో ఇచ్చేసారు. దానివల్ల ఒక పాప. సంగారెడ్డి జిల్లా కోహీరు మండలం కొత్తూరు డి వద్ద తెల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ బస్సు పొగమంచుతో దారి కనిపించక రోడ్డు కింద పడి బోల్తా పడింది. ఘటనా స్థలంలో గడ్డి కుప్పలు ఉండడంతో బస్సులోని 33 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. 2 ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కోహీర్ పోలీసులు కంకల్ టోల్ ప్లాజా బృందం చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్లతో బోల్తా పడిన బస్సును బయటకు తీశారు. ప్రమాద ఘటనలో ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. కాపే బ్రేక్ అవుతాయి. ములుగు జిల్లా మేడారం జాతర అభివృద్ధి పనులను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పరిశీలించనున్నారు. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి పనుల్లో శరవేగంగా సాగుతున్నాయి. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా శిల్పకళను తీర్చిదిద్దుతున్నారు. అభివృద్ధి పనులు పర్యవేక్షించిన అనంతరం మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కబ్జాల చెర నుంచి ప్రభుత్వ భూములను రక్షించడమే లక్ష్యంగా హైడ్రా ముందుకు వెళ్తోంది. గ్రేటర్ హైదరాబాద్ శివారు అమీన్పూర్లో 5 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. అమీన్పూర్ సర్వే నెంబర్ 1019, 1020 పిలో గతంలో 2.27 ఎకరాల పరిధిలో లేఅవుట్ వేశారు. అందులో 672 గజాల స్థలాన్ని పార్కుకి కేటాయించారు. ఆ కేటాయించిన పార్కు స్థలాన్ని 2013లో భూ యజమాని బంధువుకి గిఫ్ట్ డీడ్ చేశాడు.
ఆ విషయంపై స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేయగా రెవెన్యూ మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేసి పార్కు స్థలమేనని నిర్ధారణకు వచ్చారు. వెంటనే ఆక్రమణలను తొలగించి 672 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దశాబ్ద కాలంగా పార్కు స్థలం కోసం పోరాడుతున్నామని, హైడ్రాతోనే సాధ్యమైందని స్థానిక ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రా జిందాబాద్ అంటూ అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించారు. ఉప సర్పంచ్ ఎన్నికలు అవకతవకలు జరిగాయని, బెదిరింపులకు పాల్పడి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారని 7 సభ్యులు ప్రమాణ స్వీకారంతో పాటు మొదటి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో ఉప సర్పంచ్ గ్రామ అభివృద్ధికి ఇస్తానన్న డబ్బులు ఇవ్వటం లేదని ప్రమాణ స్వీకారం బహిష్కరించినట్లు తెలిపారు. వార్డు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. పెళ్లై పిల్లలున్న బాధ్యతలు మరచి ప్రియుడితో ఓ మహిళ వివాహేతర బంధం పెట్టుకుంది. తమ బంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఆమె ప్రియుడితో పాటు మరొకరి సాయంతో భర్తను కడతీర్చింది. ఆపై గుండెపోటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులను, స్థానికులను నమ్మించింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి రావడంతో కటకటాల పాలైంది. హైదరాబాద్ బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీకి చెందిన విజే అశోక్ పూర్ణిమ దంపతులకు 2011లో వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కుమారుడు సైతం ఉన్నాడు. అశోక్ యనంపేటలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో లాజిస్టిక్స్ మేనేజర్గా పనిచేస్తూ ఉండగా పూర్ణిమ ఇంట్లోనే ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న మహేష్తో పూర్ణిమ కొంతకాలంగా వివాహేతర బంధం కొనసాగిస్తూ ఉండగా ఆమె భర్త పలుమార్లు హెచ్చరించారు. భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న పూర్ణిమ ప్రియుడు మహేష్తో పాటు అతడి స్నేహితుడు సాయికుమార్తో కలిసి మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. పూర్తి విచారణ జరిపిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక రోగి మరో 7గురిని తీసుకువెళ్తున్న ఒక చిన్న మెక్సికన్ నేవీ విమానం టెక్సాస్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించారు. మృతుల్లో 4 మెక్సికన్ నేవీ అధికారులు, ఒక బాలుడు ఉన్నాడు. గల్లంతైన మరికొందరు పౌరుల కోసం టెక్సాస్ తీరంలోని సముద్ర జలాల్లో అమెరికా కోస్ట్ గార్డు దళాలు గాలిస్తున్నాయి. మెక్సికన్ పిల్లలకు వైద్యం అందించే లాభాపేక్ష లేని సంస్థ ఈ విమానాన్ని నిర్వహిస్తోందని మెక్సికన్ నేవీ తెలిపింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. అయితే దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇంగ్లండ్లోని స్ట్రాప్షైర్ కౌంటీ విట్చర్చ్లో ఒక కాలువ కింద భారీ గొయ్యి ఏర్పడింది. ఈ ఘటనలో పలు పడవలు అందులో చిక్కుకుపోయాయి. గొయ్యి ఏర్పడిన సమయంలో పడవల్లో సుమారు 12 మంది ఉన్నారు. వారిని అత్యవసర సేవా సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. భారీ గొయ్యి ఏర్పడిన నేపథ్యంలో ఆ ప్రాంతం వైపు వెళ్లొద్దని ప్రజలను యూకే పోలీసులు విజ్ఞప్తి చేశారు. సుమారు 50 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల పొడవుతో గొయ్యి ఉన్నట్లు తెలిపారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహాలే లక్ష్యంగా రష్యా సరికొత్త ఆయుధాన్ని తయారు చేస్తున్నట్లు నాటోకు చెందిన 2 నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. లక్షలాది పెల్లెట్లు ఒకేసారి అధిక సంఖ్యలో ఉపగ్రహాలను ధ్వంసం చేసేలా ఒక ఆయుధాన్ని రష్యా రూపొందిస్తున్నట్లు అంచనా వేస్తున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్ నిలదొక్కునేందుకు స్టార్ లింక్ ఉపగ్రహాలే కారణమని రష్యా భావించి ఈ ఆయుధాన్ని తయారు చేస్తున్నట్లు పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అంతరిక్షంలో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని, ముఖ్యంగా ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహ వ్యవస్థను అడ్డుకోవడానికి రష్యా ఒక ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని నాటో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనికి సంబంధించి అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించిన నివేదిక అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. సాధారణంగా ఒక క్షిపణి ఒక ఉపగ్రహాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ రష్యా రూపొందిస్తున్న కొత్త ఆయుధం జోన్ ఎఫెక్ట్ పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే కక్షలోకి లక్షలాది చిన్నపాటి, అత్యంత సాంద్రత కలిగిన లోహపు గుళికలను విడుదల చేస్తుందని సమాచారం. ఈ గుళికలు అంతరిక్షంలో ఒక మేఘంలా వ్యాపించి ఆ మార్గంలో ప్రయాణించే వందలాది స్టార్లింక్ ఉపగ్రహాలను ఏకకాలంలో దెబ్బతీస్తాయని నాటో నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ఈ గుళికలు కేవలం కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండటం వల్ల భూమిపై ఉన్న రాడార్లు వీటిని గుర్తించలేవని తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్ లింక్ ఒక వెన్నెముకలా పనిచేస్తోంది. రష్యా దాడుల వల్ల భూతల ఇంటర్నెట్ వ్యవస్థలు దెబ్బతిన్నా స్టార్ లింక్ ద్వారా ఉక్రెయిన్ తమ కమ్యూనికేషన్ను కాపాడుకోగలుగుతోంది. రష్యా ఒకవేళ జోన్ ఎఫెక్ట్ ఆయుధాన్ని వాడితే అతి కెస్లర్ సిండ్రోమ్ ముప్పునకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రష్యా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే అది కేవలం స్టార్ లింక్కే కాకుండా మొత్తం అంతరిక్ష రంగానికే ముప్పుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. రష్యా, చైనా ఉపగ్రహాలకు కూడా ముప్పు కలుగుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు చైనా స్పేస్ స్టేషన్ కూడా ప్రమాదమని హెచ్చరించారు. ఎర్త్ లోవర్ ఆర్బిట్లో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న S-500 క్షిపణి వ్యవస్థను తాము మోహరించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఉపగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు 2021లో రష్యా ఓ క్షిపణిని సైతం ప్రయోగించింది. ఈ నేపథ్యంలో రష్యా కొత్త ఆయుధాన్ని తయారు చేస్తున్నట్టు కొన్ని పశ్చిమ దేశాలు భావిస్తుండగా మరికొన్ని దేశాలు ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. వైసీపీ హయాంలో తిరుమల కొండపైనే కాదు కొండ కింద అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణ జరుగుతూ ఉండగా తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై ఏపీ విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాల ధ్వంసమైన విషయం తెరపైకి వచ్చింది. వైసీపీ హయాంలోని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పరకామణి చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతిపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా శ్రీ గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో బంగారం మాయమైందనే ఆరోపణలపైన విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యముంది. వైసీపీ హయాంలో 2022-23 మధ్య కాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 100 కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా 9 పొరలతో తాపడం చెయ్యాల్సి ఉండగా 2 పొరలతోనే సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్లీజు కింద వేరే ఇద్దరికి పనులు అప్పచెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతో పాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికుల్ని కూడా విచారించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, బంగారం ఎంత వాడారు అనే అంశంపై ఆరా తీస్తోంది. 100 సంవత్సరాల భూమి పుట్టుక వివరాలు తెలిస్తే సముద్ర గర్భంలో దాగి ఉన్న ఇంధన నిల్వల గుట్టు విప్పే రహస్యాలను చూసే అవకాశం లభిస్తే అద్భుతంగా ఉంటుంది కదూ. అగ్నిపర్వతాలు ఎగజిమ్మిన లావా ప్రవాహాల ఉగ్ర రూపాన్ని కళ్లకు కట్టే అరుదైన రాళ్లు, ఖనిజాలు, శిలాజాలతో తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని మ్యూజియం ఆకట్టుకుంటోంది. ఇలా చరిత్రను కళ్లకు కడుతోంది తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని జియాలజీ విభాగంలోని మ్యూజియం. నీటిలో తేలే రాళ్లు, శిలలా మారిన చెట్లు, వజ్రాల గనులకు దారి చూపే ముడి పదార్థాలు, ఇలా ఒకటేమిటి 3000 అరుదైన స్పెసిమన్స్ తో ఆసియాలోనే అతిపెద్ద మ్యూజియంగా గుర్తింపు పొందింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1959లో భూగర్భ శాస్త్ర విభాగం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇక్కడ పనిచేసిన ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు దేశానికే పరిమితం కాకుండా ప్రపంచంలోని 7 ఖండాల నుంచి సేకరించిన దాదాపు 3000 రకాల రాళ్లు ఇక్కడ కొలువుదీరాయి. నిత్య జీవితంలో మనం వాడే ప్రతి వస్తువు వెనుక ఉన్న ఖనిజాల ముడి రూపాలను విద్యార్థులు, సందర్శకులకు పరిచయం చేస్తోంది ఈ మ్యూజియం. అనాదిగా భూమి స్వరూపం, సముద్ర గర్భంలోని జీవులు రాళ్లుగా మారిన తీరు, అగ్నిపర్వతాల నుంచి వచ్చిన లావా ఏమైంది, లావా ఉష్ణోగ్రతలకు ఖండాలు ఎలా విడిపోయాయి అనే ప్రశ్నలకు మ్యూజియంలోని శిలాజాలు, ఖనిజాలు సమాధానం చెబుతున్నాయి. భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాల్లో లభించే రాతి నమూనాలు విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతున్నాయి. పాఠ్య పుస్తకాల్లో చదివే వాటిని మ్యూజియంలో భౌతికంగా పరిశీలించడం ద్వారా విద్యార్థులు
సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. రకరకాలైనటువంటి మినరల్స్ నుంచి, రకరకాలైనటువంటి రాక్స్ నుంచి, రకరకాల శిలాజాల నుంచి మనం గొప్పగా తెలుసుకోవడానికి ఇక్కడ మాకు ఒక అవకాశం అంటూ కల్పించారు. చదివి నేర్చుకోలేము, చూసే నేర్చుకోగలం. ఎంతో దూరాల్లో ఉన్నటువంటి రకరకాల రాష్ట్రాల్లో ఉన్న స్పెసిమెన్స్ని, వాటి యొక్క మినరల్స్ని మేము అక్కడికంటూ మా ఖర్చు పెట్టుకొని వెళ్ళి చూడలేము. మా సదుపాయం కోసం కేవలం మ్యూజియంకి అందించారు. గాలికి ఏమన్నా పాడవుతుందా, అక్కడ ఏమన్నా మార్పులు జరుగుతున్నాయా, మేము ఇక్కడ స్పెసిమెన్స్ పెట్టినా అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా వాటి వల్ల జరిగే మార్పులు కూడా మేము ఈ స్పెసిమెన్స్లో గమనిస్తున్నాం. జపాన్లో దొరికేవి కానివ్వండి, సింగపూర్లో ప్రతి స్పెసిమెన్ అనేది కూడా మ్యూజియంలో అవైలబుల్ ఉంది సార్. 30% థియరీ సార్, మిగతా 70% కూడా ఫీల్డ్లో చూసి నేర్చుకుంటేనే జియాలజీ. ప్రతి యూనివర్సిటీలో కూడా ఇలా జియాలజికల్ మ్యూజియం ఉండాలని కోరుకుంటున్నాం. ఫీల్డ్లో దొరికే శాంపుల్స్ని కలెక్ట్ చేసుకొని వచ్చి మా మ్యూజియంలో పెడతాం సార్. మ్యూజియంలో పెట్టిన తర్వాత అంటే మాకు ప్రాక్టికల్గా చెప్తారు సార్. దగ్గర నుండి దాన్ని టచ్ చేసి చూస్తే మనకు అంటే ఎలా ఉంటుంది, ఎలా ఫామ్ అయింది, దాని కలర్ ఏంటి, అవి షేప్స్ ఉంటాయి సార్. అవన్నీ మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం సార్. దానివల్ల ఇంకా మ్యూజియం అనేది జియాలజీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మనము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అంటే ఆ లొకేషన్లో అది ఫామ్ అయింది అని మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ థియరిటికల్గా చదివేదానికన్నా మేము ప్రాక్టికల్గా వెళ్ళి మైండ్స్లో మేము శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు దీనికి ఎకనామికల్గా ఇంత వాల్యూ ఉంది అంటే మనం నార్మల్గా చూసి ఇది రాయేనా, ఇది ఇంతేనా అనుకుంటాం సార్. కానీ మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాటి ఎకనామిక్ వాల్యూ తెలుసుకున్నప్పుడు ఇది ఇంత వాల్యుబుల్లా అనేది మనకి ఇలా జియాలజికల్గా వెళ్ళినప్పుడు తెలుస్తుంది సార్. బుక్లో చూసి మనం అక్కడికి వెళ్ళి చూసుకోలేం కదా సార్. వేరే స్టేట్లో వేరే కంట్రీస్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళలేం కదా సార్. ఆ శాంపిల్స్ వెళ్ళిన వాళ్ళు తీసుకొస్తారు సార్, సీనియర్స్ కానీ. మేము వెళ్ళిన ఫీల్డ్కి వెళ్ళినా కూడా తీసుకొని మ్యూజియంలో పెడతాం సార్. అవి మేము చూడాలన్నప్పుడల్లా మాకు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా మేము ఇక్కడ మ్యూజియంలోకి వచ్చి వెరిఫై చేసుకోగలం సార్. ఒరిస్సాకి మేము వెళ్ళలేము, బీహార్కి వెళ్ళలేము, వేరే పక్క స్టేట్స్కి వెళ్ళలేము, పక్క రాష్ట్రాలకు అక్కడ వెళ్ళలేము. మ్యూజియంలోనే దొరుకుతున్నాయి సార్. అక్కడ శాంపుల్స్ కానీ, రాక్స్ కానీ, మినరల్స్ కానీ 4000 పైగానే శాంపుల్స్, స్పెసిమెన్స్ అన్నీ ఉంటాయి సార్ ఇక్కడ. పెట్రోల్, డీజిల్, సహజ వాయువు ఎక్కడ దొరుకుతాయో తెలిపే ఖనిజాలను, సముద్ర జీవులైన గవ్వలు, శంఖాలు, అతి సూక్ష్మ జీవులైన ఫొరామినిఫెరా వంటివి చనిపోయాక భూమి పొరల్లో నిక్షిప్తమైన శిలాజాలను మ్యూజియంలో పొందుపరిచారు. గుజరాత్లోని అంకాలేశ్వర్, సౌరాష్ట్ర బేసిన్, ముంబైలోని బాంబే హై, తమిళనాడులోని కావేరీ బేసిన్, ఏపీలోని కృష్ణా గోదావరి బేసిన్, అసోంలోని దిగ్బోయ్ క్షేత్రం ప్రాంతాల్లో ఉండే శిలాజాలు విద్యార్థులకు విజ్ఞానం పంచుతున్నాయి. ప్రొఫెసర్ చక్రపాణి నాయుడు గారని ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని, మెడ్రాస్ యూనివర్సిటీలో పిహెచ్డి చదువుకొని అక్కడ ఫ్యాకల్టీ ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్వీస్ అందించారు. ఇదంతా ఆయన ఆధ్వర్యంలో ఈ స్థాయికి మ్యూజియాన్ని డెవలప్ చేశారు. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వస్తారు. చేసిన తర్వాత వాటికి అది ఏ రాక్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించిన లేబుల్స్తో పాటు ఇక్కడ మ్యూజియంలో మనం దానిని భద్రపరుస్తారనమాట. సో ఈ పలానా రాక్ ఇది, దీని పేరు ఇది కదా, మేము చదువుకున్నాం కదా అని చెప్పేసి ఫీల్డ్లో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక్కడ స్టూడెంట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. సార్ వాళ్ళు లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు కూడా చాలా మినరల్స్ తీసుకొస్తారు. ఇక్కడ మినరల్స్, రాక్స్ ఇవన్నీ కలిపితే దాదాపు 4000 దగ్గర మినరల్స్ ఉన్నాయి. వందల సంవత్సరాల క్రితం వృక్షాలు భూమిలో కూరుకుపోయినప్పుడు జరిగిన రసాయనిక చర్యతో చెట్టు రాయిగా మారినప్పుడు రూపొందిన ఆకారాలు మ్యూజియంలో అలరిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో అద్భుతమైన రాజభవనం ప్రజలను ఆకర్షిస్తోంది. దాదాపు 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రాజభవనంపై బంగారు పెయింట్తో రాసిన మంత్రాలు ఇప్పటికీ మెరుస్తున్నాయి. ఈ రాజభవనం నిర్మాణంలో బెల్జియం, జర్మనీ, ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న మెటీరియల్ను ఉపయోగించారు. కుశాల్ చంద్ర మల్పానీ కుటుంబానికి చెందిన వల్లభ్ దాస్ అనే వ్యక్తి 1885లో ఈ రాజభవన నిర్మాణాన్ని ప్రారంభించారు. దీని నిర్మాణానికి 20 ఏళ్లు పట్టింది. ప్యాలెస్లోని గ్రౌండ్ ఫ్లోర్లో రహస్య ప్రదేశం ఉంది. పై అంతస్తులో 2 బ్యాడ్మింటన్ కోర్టులు, భారీ హాలు ఉన్నాయి. ఈ భవనంలో ఇప్పుడు కొన్ని కార్యాలయాలతో పాటు ఒక పాఠశాల ఉంది. ఈ ప్యాలెస్ ని చూడడానికి సందర్శకులు వస్తున్నారు. ఈ భవనాన్ని వారసత్వ జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు యజమాని నవనీత్ మహేశ్వరి తెలిపారు.